తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను 2 రాష్ట్రాల్లో టెట్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2.5 లక్షల మంది ఇప్పటికే టెట్కి అప్లై చేశారు. ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా 30,000 మంది టెట్కి అప్లై చేశారు. అయితే చాలామంది విద్యార్థులు టెట్ రాయటంలో చాలాసార్లు విఫలమవుతున్నారు. ఈ విఫలమవటానికి విద్యార్థులు విఫలమవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, దాని గురించి తెలుసుకునేందుకు మనతో పాలిటీ పాషా గారు ఉన్నారు. ఈయన సబ్జెక్ట్ రంగ నిపుణులు. ఆయన అడిగి విద్యార్థుల యొక్క ప్రణాళిక ఏంటి, టెట్కి ఎలా అర్హత సాధించాలి, టెట్లో ఎన్ని మార్కులు వస్తే డిఎస్సిలో మనము ఉపాధ్యాయ జాబ్ కొట్టే అవకాశం ఉంది అనేటువంటి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ పాషా. ఇప్పుడు టెట్ చాలామంది టెట్ పరీక్ష రాసేటప్పుడు చాలామంది అభ్యర్థులు చాలాసార్లు విఫలమవుతున్నారు. అసలు ఏంటి, ఎక్కడ లోపం జరుగుతుంది విద్యార్థులు? 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో బీఈడి డిఈడి చేసిన టీటీసీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళంతా టెట్ మోడ్లోనే ఉన్నారు. రియలిస్టిక్గా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అండ్ మోర్ ఓవర్ టెట్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాం. ఇది మీ అందరికీ తెలుసు, డిఎస్సికి ముందు ఒక గేట్వే లాంటి ఎగ్జామ్, ఒక అర్హత పరీక్ష లాంటి పరీక్ష. ఇందులో కమ్యూనిటీ ఆధారంగా మనకి అంటే ఎన్ని మార్కులు రావాలి అనే దాన్ని బట్టి క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఓసీలు 90 అని, బీసీలు 75 అని, ఎస్సీ ఎస్టీలు 60 అని ఇలా ఉంటుంది. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, టెట్లో వాళ్ళు అర్హత సాధించట్లేదు, పదే పదే రాస్తున్నారు, అయినా అర్హత సాధించట్లేదు అని అంటే లోపం వారి ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉంది. రెండోది, వారు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు అని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఒక స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే, నేను టీటీసీ చదివాను, నాకు బీఈడీ ఉంది, నేను మార్కెట్కి వెళ్తాను, ఏదో ఒక పుస్తకం అడుగుతాను అతన్ని, మళ్ళీ మన ఛాయిస్ కూడా ఉండదు అక్కడికి వెళ్ళి నేను ఇట్లా టీటీసీ చేశాను, నాకు ఒక పుస్తకం ఇవ్వండి అంటే ఆయన ఏదో ఇస్తాడు, వీళ్ళు ఏదో తెచ్చుకుంటారు, ఊరికే అప్పుడప్పుడు సరదాగా చదువుతారు. అలా అయితే అవ్వదండి. 100% మనం ఏం చేయాలి అంటే, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్, అంటే తెలంగాణ టెట్ను నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలంగాణ టెట్లో గతంలో జరిగిన ప్రశ్నపత్రాలన్నీ కూడా మనం డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అసలు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయాలి. ఏ క్వశ్చన్ ఏ చాప్టర్లోంచి వస్తుంది. ఇప్పుడు మీకు కూడా తెలుసు, మన ఎకడమిక్స్లో మనం చిన్నప్పుడు చదివేటప్పుడు కూడా మన పంతులు చెప్పేవాళ్ళు, ఇదిగో పలానా లెసన్ చాలా ఇంపార్టెంట్, ఈ లెసన్లోంచి డ్యామ్ షూర్ బిట్ వస్తుంది. ఇట్లా మనం ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో చూసుకొని దాని ఆధారంగా చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి హిందీ టెట్ రాస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి 7 సార్లు రాసింది, 8 సార్లు రాసింది, క్వాలిఫై కావట్లేదు. ఏంటది? మూస ధోరణి. అంటే స్టీరియోటైపిక్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ విజయాన్ని సాధింపజేయదు. 100కు 100% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. అందులో ఎక్కువ మార్కులు ఉన్న వెయిటేజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవాలి. అక్కడి నుంచి తక్కువ వెయిటేజ్ ఉన్న వరకు చదవాలి. ఉదాహరణకు సైకాలజీ ఉందండి, 30 మార్కులు, తెలుగు ఉంది 30 మార్కులు, ఇంగ్లీష్ ఉంది 30 మార్కులు. అక్కడి నుంచి లీస్ట్ మార్కుల వైపు రావాలి. ఉదాహరణకి ఇప్పుడు నా సబ్జెక్ట్ ఉంది పాలిటీ, 2 లేదా 3 మార్కులు వస్తాయి. దీన్ని ఆఖరిలో చదువుకోవాలి. అంటే నువ్వు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలసిస్ చేయాలి, ప్రస్తుతం ఉన్న సిలబస్ని అనాలసిస్ చేయాలి, దానికి తగ్గట్టు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎంచుకోవాలి. నువ్వు పోయి ఆ బుక్ స్టాల్ని ఆయన పట్టుకొని ఆయన అడిగి ఆయన ఏదంటే అది ఇస్తే నువ్వు అది పట్టుకొని పోయి చదవడం కాదు. ఇప్పుడు నేనే బుక్ స్టాలు, నాకు పలానా ఎక్స్ అనే బుక్ అమ్మితే 40% లాభం వస్తుంది, వై అనే బుక్ అమ్మితే 60% లాభం వస్తుంది. నేనేం చేస్తా? వై అనే బుక్కే అమ్ముతా. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు క్లారిటీ ఉండాలి. సో సెలక్షన్ ఆఫ్ ది టాపిక్స్, సెలక్షన్ ఆఫ్ ది మెటీరియల్, అండ్ యూ నీడ్ టు ప్రొవైడ్ క్యాపిటల్ టైం ఫర్ ప్రిపరేషన్. అంటే నువ్వు గరిష్ట సమయాన్ని కేటాయించగలగాలి. నువ్వు ఏదో నార్మల్గా ఈనాడు పేపర్ చదివినంత సింపుల్గా, లేదు ఇంకో ది హిందూ పేపర్ చదివినంత సింపుల్గా నువ్వు టెక్స్ట్ బుక్స్ చదివి నేను టెట్ క్వాలిఫై అవ్వాలంటే అవ్వలేవు. నువ్వు ఖచ్చితంగా 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, కొద్దిమంది సార్ 12-13 గంటలు ఇస్తారండి. 12-13 అవర్స్ డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతారు. మరి అలాంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు తప్ప, క్వాలిఫికేషన్ ఉందని ఏదో బుక్ పట్టుకొని చదివితే అయ్యే పరిస్థితులు లేవు. అది ఆనాటి కాంపిటీషన్ చరిత్ర. కానీ ఇప్పుడు కాంపిటీషన్ వ్యవస్థ మారింది, ప్రశ్నల సరళి మారింది, సిలబస్ లోతులు పెరిగాయి. కాబట్టి దయచేసి పాత ప్రశ్నలన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రశ్నాపత్రాలను అనాలసిస్ చేసుకొని దానికి తగ్గట్టు మెటీరియల్ను రూపొందించుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం చదవండి. అండ్ చదివేటప్పుడు కూడా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక పెద్ద పుస్తకం సార్, ఇది ఒక పెద్ద పుస్తకం. దీన్ని నేను చదివేటప్పుడు ఏం చేయాలి అని అంటే, చాప్టర్ వైజ్గా ముఖ్యమైన అంశాలని, నాకు తెలియని అంశాలని
క్రోడీకరించి దీంతో ఒక చిన్న మెటీరియల్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఆ మెటీరియల్ ఇలాంటి సైజులోకి దాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు ఏమవుతుంది, సైజ్ ఆఫ్ మెటీరియల్ తగ్గుతుంది, మన బ్రెయిన్లో నాలెడ్జ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకా ఇప్పుడు ఉదాహరణ కొంతమంది ఇంతలా పుస్తకాన్ని ఒకటోసారి అదే చదివి, రెండోసారి అదే చదివి, మూడోసారి అదే చదివి, ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అండి అది. అంటే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సైజ్ ఆఫ్ మెటీరియల్ తగ్గాలి, బ్రెయిన్లో డేటా ఏమవుతున్నట్టు ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాడు. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం చదువుకోండి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, పదే పదే రివిజన్స్ ఇవ్వండి, అండ్ మోర్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్లు రాయండి. కనీసం ఒక 40-50 టెస్టులు రాయాలి. ఎగ్జామ్కి వెళ్తున్నాము అని అంటే అదే మోడల్లో అదే 150 ప్రశ్నల క్వశ్చన్స్ కలిగినటువంటి ప్రశ్నపత్రాలు ఒక 40-50 రాయాలి వీలైతే. అంతకు కూడా దొరకలేదు మార్కెట్లో, 20-30 పేజీలన్నా రాయి. ఇప్పుడు మన మార్కెట్కి పోతే మస్తు బుక్ స్టాళ్ళల్లో నీకు మోడల్ పేపర్స్ ఉన్నాయి, 15 మోడల్ పేపర్స్ అని, 20 మోడల్ పేపర్స్ అని, టాప్ 30 మోడల్ పేపర్స్ అని. ఆ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి, నీకు మార్కులు ఎన్ని వస్తున్నాయో తెలుస్తుంది, నీ లోపం ఏంటో తెలుస్తుంది. మళ్ళీ ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ రిపీటెడ్గా చదువుకొని ఆ బలాన్ని పెంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు పలానా ఏది సైకాలజీలో అభ్యసనం అనే లెర్నింగ్ అనే లెసన్లో నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి, నేనేం చేయాలి, ఇక్కడ నాకు తక్కువ వచ్చాయి, మళ్ళీ నేను సైకాలజీ తీసుకొని లెర్నింగ్ని బాగా చదువుకొని మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయాలి. ఈసారి ఎక్కడ తక్కువ వస్తున్నాయో చూడాలి, మళ్ళీ ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళాలి. అంటే నీ లోపాలు ఎప్పుడు తెలుస్తాయి, నువ్వు ఒక పరీక్షను ఎదుర్కొన్నప్పుడు తెలుస్తాయి. దాదాపు 30-40 టెస్టులు రాయండి, ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ప్రీవియస్ పేపర్లు ఎనాలిసిస్ చేయండి, మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, మంచి టైం ఇవ్వండి, ఎగ్జామ్ సిరీస్లు రాయండి, ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ఇప్పుడు